ఈరోజు పొద్దున టిఫిన్ ఏం చేయలేదు. రాత్రి సంగటి ఉంటే దాన్నే అంబలిలాగా కలిపిచ్చేసాను. పిల్లలకి ఇలా కలిపిస్తే చాలా ఇష్టంగా తాగేస్తారు. మీరెప్పుడైనా మిగిలిపోయిన సంగటిని ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కమ్మగా ఉంటుంది. ఇక బియ్యం అయితే నానబెట్టేసాను. బాగా నానిందంటే బాగుంటుంది కదా అని చెప్పి బియ్యం నానే లోపలే ఇల్లు బాగా సర్దుకున్నాను. నైట్ మిషన్ కొట్టడంతో ఇల్లు కాస్త డర్టీగా ఉంది. నైట్ పడుకునేటప్పుడు ఓడవలేదు. పడుకునేసాను టయర్డ్ అయిపోయి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే మిరపకాయ సారు చేసుకుని కందగడ్డ ఫ్రై చేద్దాం అనుకున్నాను. మిరపకాయ సారు మీకు తెలుసా? తెలిస్తే తప్పకుండా కమెంట్లో తెలపండి. తెలియని వాళ్ళు కూడా కమెంట్లో తెలపచ్చు. నాకైతే మిరపకాయ సారు చాలా ఇష్టం. ఇంకా సద్దన్నానికి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రోజులైందని చెప్పి ఈ రోజు మిరపకాయ సారు చేసుకుని కందగడ్డ ఫ్రై అయితే చేసుకున్నాను. పిల్లలకి సాటర్డే ఎప్పుడు హాఫ్ డే ఉండేది. ఇప్పుడు యాన్యువల్ డే వస్తుంది కాబట్టి డాన్స్ ప్రోగ్రామ్ వల్ల సాటర్డే కూడా ఫుల్ డే పెట్టేశారనమాట. వాళ్ళకి లంచ్ కూడా ప్యాక్ చేసి ఇవ్వాలి. ఇక మీలో ఎంతమందికి మిరపకాయ సారు అంటే తెలుసో అలాగే మీలో ఎంతమంది ఈ రాళ్ళ చెట్టుని యూస్ చేస్తున్నారో కమెంట్ చేయండి.